యు నో వాట్, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నా ఉద్దేశం అది కాదు. అదేంటంటే ప్రవీణ్, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నేను అన్నయ్యకి అన్నయ్యని రిలీజ్ చేయాలనుకుంటున్నాను. తనకి శిక్ష వేయాలనుకుంటున్నాను. తను శిక్ష అనుభవించినప్పుడు మొత్తం అంతా రిలీజ్ అవుతాడు కదా, అప్పుడు నేను తనకి అంతా తిరిగి ఇచ్చేస్తాను. నేను నిన్ను నమ్మాలి అంటున్నావా ఆలియా? నువ్వు ఏ అన్నయ్య అయితే తన సర్వస్వం అనుకుంటున్నాడో ఇప్పుడు ఆ చెల్లెలే ఇంత నమ్మించి తన్ని మోసం చేయగలిగినప్పుడు నేను నిన్ను ఎలా నమ్మగలను? ట్రస్ట్ మీ ప్రవీణ్, సీరియస్లీ. నేను కేవలం ఈ మొత్తం సిచ్యుయేషన్ ని ఆ పాయింట్ వరకు తీసుకెళ్తున్నాను, ఎందుకంటే అన్నయ్య రిలీజ్ అవ్వాలని. తను ఎన్ని తప్పులు చేశాడని. తప్పులు చేసింది తను కాదు, నువ్వే చేసావాలియా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా తను ప్రతిసారి నిన్ను క్షమిస్తూ వచ్చాడు. కానీ నువ్వేం చేసావు? దాన్ని అలుసుగా తీసుకున్నావాలియా. నాకు తెలిసి ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే నీ బుర్రలో ఏది ఎక్కదో నీకేం అర్థం కాదు కాబట్టి. ఆలియా, నువ్వు మీ అన్నని కోల్పోవడమే కాదు, ఈ రోజుతో నీ ఫ్రెండ్ని కూడా కోల్పోయావు. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, అండ్ మైండ్ యూ, నువ్వు దీనికి చాలా రిగ్రెట్ అవుతావు. యూ వోంట్ బి హ్యాపీ. నేను నీకెలా చెప్పాలి ప్రవీణ్, నా లైఫ్లో అతి పెద్ద తప్పు నిన్ను ప్రేమించడమే అని. అండ్ ఇదంతా కూడా నేను మనిద్దరి కోసమే కదా చేశాను. ఆలియా ఇప్పుడు నువ్వేం చేస్తావు ఆలియా? ఐ మీన్, ఈ హడావిడిలో నువ్వు ప్రవీణ్ గురించి ఆలోచించడమే మర్చిపోయావు కదా. ఇప్పుడు తన నీ గురించి ఆలోచించడం మర్చిపోతాడేమో అనిపిస్తోంది. ఐ మీన్, నేను ఈ రూపంలో చూసి నువ్వు తనకెంత దగ్గరగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు, తను నీకంత దూరంగా వెళ్ళిపోతాడేమో. షడాప్తాను. ప్రవీణ్ కేవలం నాకే సొంతం. నేను తన్ని ఎలాగైనా సరే నా సొంతం చేసుకుని తీరుతాను. ఐ రియలీ డోంట్ కేర్ తను ఏం కోరుకుంటున్నాడు. నేను తనని సొంతం చేసుకునే తీరుతాను. అయినా ప్రవీణ్ ఎలా సొంతం చేసుకోవాలి, అలాగే ఎలా సొంతం చేసుకుంటాను, యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హి విల్ బి మైన్ వెరీ సూన్. ప్రజ్ఞోత్న, ఉన్నట్టుండి ఇదంతా ఎలా జరుగుంటుంది? నేను నీకు దాని గురించి తర్వాత చెప్తాను ప్రవీణ్. ముందు మనం ఆయన గురించి ఆలోచించాలి. ఇంత పెద్ద మోసాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. చాలాసేపటి నుంచి గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నారు. నాకు భయంగా ఉంది ప్రవీణ్. అభి, అభి ప్లీజ్ ఒకసారి తలుపు తెరు. బయట నేను మాత్రమే ఉన్నాను. అభి ఒకసారి తలుపు తెరు ప్లీజ్. ఎలా ఉన్నావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిన్